వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. సో ఎస్ఆర్ నగర్ వినాయకుడి టెంపుల్లో ఒక సంఘటన జరిగింది. సో గర్భగుడిలో ఉన్న కొన్ని విగ్రహాలు కొంతమంది వ్యక్తులు ఇక్కడికి వచ్చి ఎవరూ లేని సమయం చూసి దొంగలించారంటూ కూడా బయటకి ఒక వార్త అయితే వెలుగులోకి రావడం జరిగింది. సో ప్రస్తుతానికైతే ఈ ఆలయానికైతే ఇక్కడికి రావడం జరిగింది, ఎక్కడైతే ఆ సంఘటన జరిగిందో. సో ప్రస్తుతం ఆ గర్భగుడి యొక్క తలుపులు అయితే మూసివేసి ఉన్నాయి. సో లోపల ఎటువంటి సీసీ కెమెరాస్ అయితే లేవు, బట్ బయట అయితే మాత్రం సీసీ కెమెరాస్ ఉన్నాయంటూ కూడా చెప్తున్నారు ఈ ఆలయానికి సంబంధించిన కమిటీ మెంబర్స్. సో వాళ్ళతో పాటు మేము మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తున్నాం. ఒకసారి గర్భగుడి లోపల ఎట్లా ఉంటుంది ఏంటి అనేది మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. సో విగ్రహాల యొక్క ఆ రూపం ఒకసారి చూపించు శ్రీకాంత్. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది లోపలి యొక్క గర్భగుడి, ఈ శివాలయం ఇదే టెంపుల్లో. సో లింగం పక్కనే కొంచెం దూరంలో వెనక్కి 2 విగ్రహాలు ఉన్నాయి. సో 2 విగ్రహాలను కూడా దొంగలించారని చెప్తున్నారు. అలాగే ఇవి బంగారం కూడా కాదు, వీటిని బయటికి తీసుకెళ్ళి ఆ దొంగలు అమ్ముకుంటే అంత దానికి సంబంధించినంత ధనం కూడా రాదు. కాబట్టి ఇది ఖచ్చితంగా ఎవరో అంటే ఇక్కడ ఏదో ఒకటి క్రియేట్ చేయాలని చేశారని చెప్పేసి కమిటీ యొక్క సభ్యులైతే భావిస్తున్నట్లయితే నాకు అనిపిస్తుంది. ఇది వచ్చేసి శనివారం పొద్దున్న జరిగింది. సో ఇప్పటివరకు కూడా దొంగలు ఎవరు ఏంటి అనేది ఇప్పటివరకు కూడా గుర్తించలేదు. సో ఒకసారి ఆ మెంబర్ ఉన్నారు, ఒకసారి అంతా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఇదే ఆలయంలో మేము ఎన్నో రోజుల నుంచి కూడా పనిచేస్తున్నామా. నమస్తే, ఎప్పుడు జరిగింది ఇది? మా సార్ ఉండే, నేను లేను. ఇప్పుడు ఫ్రైడే ఏమో అనుకుంటున్నా. సాటర్డే అంటున్నట్టున్నారుగా. ఫ్రైడే రోజు ఉన్నానంట, సాటర్డే పొద్దున్న చూసే లోపల లేవు అని చెప్పారు మా అయ్యగారు. రెగ్యులర్గా మీరు ఇక్కడే వర్క్ చేస్తారమ్మా? షాప్ ఇదే. మీ షాప్ అమ్మా? ఓకే. సో అంటే చాలా మంది వస్తూ ఉంటారు ఇక్కడ, కొత్త వాళ్ళు కూడా వస్తూ ఉంటారా? కొత్త వాళ్ళే వచ్చారంట. నాకు జ్వరంగా ఉండే, ఆ రోజు రాలేదు మేము. ఓకే. అయితే అనుకున్నారు వచ్చి మా నార్మల్గా ఉండేనంట అమ్మాయి అక్కడక్కడ. తర్వాత అక్కడ కూర్చుందంట అబ్బాయి. అయ్యగారేమో లోపల మాట్లాడిస్తుందంట ఒక అమ్మాయితో. అయితే అమ్మాయి ఏం చేసిందంటే అక్కడ కూర్చున్న అమ్మాయి మళ్ళీ వెళ్ళిందంట లోపలికి. మా స్వామి ఏమో బయటకు వచ్చిందంట. ఇంకా తన పని చేసుకొని వెళ్ళిపోయింది. తను కూడా బ్యాగ్ అట్లాంటిది అన్న తెచ్చుకుందంటారా? ఉన్నట్టుంది, పొటేషన్ అయితే ఉన్నట్టుంది అని చెప్పారు సార్. అంతే. ఎంత ఉండొచ్చు అమ్మా అమ్మాయి ఏజు? తెలియదు నాని, నేను రాలేదు ఆ రోజు. నార్మల్గా మీరు చెప్పండి. పిల్లలే కదా, హాస్టల్ పిల్లలు అంతే. అవును, ఈ చుట్టుపక్కల హాస్టల్స్ ఎక్కువ ఉండే. అంటే రెగ్యులర్ గుడికి వస్తున్నారు అనుకుంటారు కానీ అమ్మాయిలు తీసిరని ఎవరు అన్నారు కదా, కానీ అమ్మాయి తీసింది అన్నట్టుగా మీ అనుమానం. అది అమ్మాయిలు ఒకవేళ వాళ్ళు వచ్చారు కాబట్టి అమ్మాయి అని సిసిపుటేషన్లో వచ్చింది కదా అమ్మాయి అని. అమ్మాయి తీసిందని వచ్చిందా? మాస్క్ ఉంది అమ్మాయికి. ఎవరంటే తెలియని పర్సనా, ఎవరైనా అన్యమతస్తులు అనుకోవచ్చా? తెలియని అమ్మాయి, రెగ్యులర్ వచ్చే అమ్మాయిలు అయితే కారు. అంటే అన్యమతస్తులు వచ్చి కావాలనే తీసుకెళ్లారని కోణంలో కూడా అనుకుంటున్నారు కదా. ఏమొచ్చినా అదిగా మనం ఏం చెప్పలేం కదా. ఈ మధ్యకాలంలో ఎక్కువ జరుగుతున్నాయి కదమ్మా బయట ఇలా విగ్రహాలు తీసుకెళ్లిపోవడం, వాటిని ధ్వంసం చేయడం. ఫస్ట్ టైం కదా. ఓకే. అమ్మాయి అనేది అయితే మాత్రం మీకు అనుమానం ఉంది? అమ్మాయి. సో ఇదే విషయానికి సంబంధించి ఈ ఆలయానికి సంబంధించిన ఒక వ్యక్తి ఉన్నారు. సో ఆయనతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. చెప్పండి. సో ఇదంతా కూడా ఎట్లా జరిగింది? సో 2 అమ్మాయిలు వచ్చారంటూ కూడా చెప్తున్నారు. అది మరి కరెక్ట్ తెలియదండి. అది 2 అమ్మాయిలు అంటే 2 అమ్మాయిలు ఎందుకు వస్తారు? జనరల్ టోటల్ రావడం కూడా ఏంటంటే చాలామంది భక్తులు వస్తుంటారు. అది అనుమానం అంతే. అది మనము కరెక్ట్ వాళ్ళు అని మనం చెప్పలేం కదా. నాకు ఏంటంటే పూజారి గారు 6:40 అరౌండ్ 5:45 గట్రా ఫోన్ చేస్తే విగ్రహాలు కనబడడం లేదు సార్ అంటే నేను టెంపుల్కి ఇమీడియట్గా వచ్చాను. వచ్చి చూస్తే శివాలయంలో విగ్రహాలు కనబడలేదు. ఇమీడియట్గా ఏం చేసామంటే పోలీస్ డిపార్ట్మెంట్ లేఖ రాసి అర్చకుల మందిరం వెళ్ళి పోలీస్ డిపార్ట్మెంట్లో లెటర్ ఇచ్చాము. సిఐ గారు తొందరగా స్పందించి వాళ్ళ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ని పంపించాడు. డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ వాళ్ళ అనుచరులతో వచ్చేసి ఇక్కడ సిబ్బంది అందరిని విచారించి వాళ్ళ ఎవిడెన్స్ కోసమని సీసీ కెమెరాల DVR తీసుకెళ్ళాడు. తొందరలోనే నిందితులను పట్టుకొని మీకు అప్పచెప్తామని అన్నారు. అదే అండి విషయం. సార్ అంటే మీ ఆలయంలో చాలా మంది వర్క్ చేస్తారు కాబట్టి వాళ్ళ మీద అనుమానం ఉండడం అట్లా? అందరు నిబద్ధతతో పనిచేస్తారు, ఎవరి మీద అనుమానం లేదు. అది భక్తులు తీసుకెళ్లారనే అంటే భక్తులని కాదు, అది ఇక దొంగల్లాగా వచ్చి భక్తులుగా వచ్చి దొంగలే తీసుకెళ్ళి ఉంటారు అనుకుంటాం. ఎట్లయినా దొంగతనం జరిగింది, అది ఎవరనేది పోలీసు డిపార్ట్మెంట్ కనిపెట్టాలి. అన్యమతస్తులు వచ్చే అవకాశం ఉందా సార్? మన టెంపుల్కి అలా అన్యమతస్తులు రావడం చేయడం అది ఎప్పుడూ లేదు.
అందరూ హైదరాబాద్ లో చూసుకుంటే చాలా మంది ఈ రకంగా ప్రవేశించి ఆ విగ్రహాలు తీసుకెళ్లి ధ్వంసం చేస్తున్నారు కదా. మన టెంపుల్ అలా జరగడానికి లేదండి, అవకాశమే లేదు. ఆ సీసీ కెమెరా కానీ అన్ని కానీ నైట్ వాచ్మెన్ ఉంటాడు, సీసీ కెమెరా అబ్జర్వేషన్ ప్రతిదీ ఉంటుంది. కాకపోతే శివాలయంలో ఏంటంటే ఆ విగ్రహాలు కళ్యాణ విగ్రహాలు కాబట్టి అవి ప్రతిష్ఠించలేవు, మామూలు పక్కకు ఉంటాయి కాబట్టి చిన్న వెయిట్ కాబట్టి రెండు కలిపి 9 కిలోల వెయిట్ ఉంటుంది. కాబట్టి అవి ఎలా పోయినాయి అనేది మరి పోలీసు వాళ్ళు ట్రేస్ అవుట్ చేసి పట్టుకుంటే కానీ మనకు తెలియదు. విగ్రహాలు 35,000-35,000 ఉంటుండొచ్చు అండి. బ్రాస్ కదా, బ్రాస్ కాదు అన్ని కలిపి ఉంటాయి కదా, పంచలోహాలు అంటారు అవి, పంచలోహ విగ్రహాలు. విగ్రహాలు కూడా విగ్రహాలు కలిపి కూడా మొత్తం 9 కిలోల పైన ఉంటుంది. అప్రాక్సిమేట్లీ వాల్యూ ఒక 35,000 వరకు ఉంటుండొచ్చు నేను అనుకుంటున్నాను. అవి తీసుకెళ్లడం కూడా కొంచెం కష్టం, వెయిట్ ఉంటాయి కాబట్టి. టోటల్ ఎందుకంటే మేము మా 43 రిజిస్ట్రేషన్లో చేసినప్పుడు ప్రతి విగ్రహం వెయిట్ కూడా చేపించాము మేము. అప్పుడు దాని విగ్రహం ఏంటంటే 5 కిలోల 750 గ్రాములు శివ విగ్రహం వెయిట్ ఉంది. ప్లస్ పార్వతీదేవి అమ్మవారి 3 కిలోల 200 గ్రాములు ఉంది. అంటే 5, 8, 9 కిలోల అప్రాక్సిమేట్లీ అండి. 9 కిలోల రెండు కలిపి 9 కిలోల వెయిట్. అంటే బయటికి అమ్మాయిల పేర్లు అమ్మాయిలు అని చెప్పేసి వచ్చింది, వాళ్ళు తీసుకెళ్తారా సార్ అంత వెయిట్? కాదు, జనరల్గా భక్తులు అభిషేకానికి వస్తుంటారు, దాంట్లో ఆడపిల్లలు ఉంటారు, మగవాళ్ళు ఉంటారు, అభిషేకానికి లోపల చేసుకున్న వాళ్ళు చాలా మంది భక్తులు ఉంటారు. మరి అవి ఎలా పోయి అనేది మనం అయితే నిర్ధారించలేం కదా, అది విషయం. అట్లా అది పోలీసు వాళ్ళు ట్రేస్ అవుట్ చేసి దొరికితే కానీ అప్పుడు దొంగలు ఎవరైనా బయటపడుతున్నారు. సార్ ఈ చుట్టుపక్కల కూడా ఎక్కువగా హాస్టల్స్ ఉంటాయి కానీ హాస్టల్ పిల్లలైనా ఎవరైనా మన టెంపుల్లో చాలా నిబద్ధతతో ఉంటారండి. అంటే వాళ్ళ జాబ్ల కోసం రావడమా ఏదో ఉంటారు కాబట్టి వాళ్ళు చాలా నిబద్ధతతో నుండి ఇక్కడ కూర్చొని మంత్రపఠనం చేస్తారు గంటల కూర్చొని. ఎప్పుడు పిల్లలతో కానీ ఎలాంటిది కూడా వాళ్ళతో కాంప్లికేట్ ఉండదు, చాలా నిబద్ధతతోని భక్తితో ఉంటారు వాళ్ళు ఇక్కడ. అంటే గర్ల్స్ అంటున్నారు కాబట్టి వీళ్ళ మీద ఏమైనా వాళ్ళు అనుకోవడం కానీ తను చెప్పినట్టుంది, కానీ పిల్లలు వస్తారు, పెద్దవాళ్ళు వస్తారు, ఏజ్డ్ వాళ్ళు వస్తారు, అది ఎవరనేది మనం ఎట్లా అనుకుంటాము? అంటే పంతులు గారు ఏమనుకుంటారంటే ఆలోచన, అరే ఎప్పుడు పోయినట్టే ఎవరెవరు అభిషేకాలు చేసుకున్నారు ఏంటి, ఒకసారి రిమైండ్కి వెళ్ళాలి కదా. అంటే వాళ్ళని అనుకుంటుంటాడు తప్ప కానీ అది కరెక్ట్. మనం జరిగినప్పుడు ఆయన లోపడే ఉంటారు కదా సార్, లోపల చేస్తారండి. అభిషేకం అయిన తర్వాత బయటికి వస్తాడు అర్ధమండపంలోకి, లోపల గర్భగుడి ఉంటుంది. గర్భగుడిలో అభిషేకం చేసిన తర్వాత మధ్య దగ్గరికి వచ్చి అక్కడ తీర్థప్రసాదాలు షటారీ ఇస్తారు. అప్పుడు ఏంటంటే లోపల ఉన్న వాళ్ళు కూడా ఒక్కొక్కరు వచ్చి తీర్థప్రసాదం షటారీ హారతి తీసుకొని వెళ్తుంటారు. అదంతా తను చూసుకుంటాడు, లోపల ఏం జరిగిందని మళ్ళీ వెళ్తే కానీ తెలియదు తనకు. అంటే బ్యాచ్ వైజ్ చేస్తుంటారు, ఒకేసారి అభిషేకం ఉండదు. మార్నింగ్ 6 o'clock నుంచి 11 వరకు అభిషేకాలు జరుగుతూనే ఉంటాయి కంటిన్యూస్గా. అప్పుడు ఏంటంటే ఒక్కొక్కసారి బ్యాచ్ వైజ్ 10 మంది పట్టొచ్చు టెంపుల్లో, కాబట్టి 10 మంది కూడా అభిషేకాలు చేస్తూ ఉంటాడు పూజారి గారు. చేసి బయటకు వచ్చి తీర్థప్రసాదాలు పెడుతుంటాడు. అది ఎలా జరిగిందనేది కూడా మనం ఇక ఊహించనిది, అది భగవంతుడికి తెలియాలంటే వాళ్ళు ట్రేస్ అవుట్ చేస్తే కానీ తెలియదండి. వీళ్ళు వాళ్ళని చెప్పడానికి మనం ఎట్లా చెప్తాం? సీసీ కెమెరాస్ కూడా ఉన్నాయి కదా మీ దగ్గర? కెమెరాలు 8 కెమెరాలు ఉన్నాయి. దాంట్లో ఒకటి ఏంటంటే ఒక 15 days నుంచి వర్క్ చేయట్లేదు, అక్కడ చివరిది 30 మంది పర్ఫెక్ట్గా వర్క్ చేస్తున్నాయి. నాకు దాంట్లో కూడా నా ఫోన్లో కూడా నేను లైవ్ పెట్టుకుంటానండి. లైవ్ పెట్టుకొని ఎవ్రీ 1 hour ఒకసారి 2 hours చూస్తూనే ఉంటాను. ఎందుకంటే నాకు 5 temples ఉన్నాయి. ఏదో ఒక టెంపుల్ ఉంటాం కాబట్టి ఈ టెంపుల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి కూడా నేను సెల్ ఓపెన్ చేసి లైవ్ చూస్తుంటాను. చూసి అర్చకులు ఉన్నారా లేరా అనేది ఏదైనా ఉంటే కూడా నేను ఎమ్మటే ఫోన్లో వాళ్ళకి చెప్తుంటాను. అన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటాను నేను ప్రతి టెంపుల్ది కూడా. ఇక అది చూడాలి. ఓకే రైట్. సో గైస్ చూసారు కదా, మరి టెంపుల్లో